హలో ఎవ్రీవాన్, ఈరోజైతే మీకు ఇటు సైడ్ ఎక్కువగా తినే రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆలూని అలాగే శనగల్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలా బాయిల్ చేసిన శనగల్ని కొన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపుకైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం పోపులు అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోని, దాన్ని బాగా స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం శనగల్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సపరేట్ ఉంచాం కదా ఇంకొంచెం బఠానీని, దాని పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ బఠానీని కొంచెం మిక్స్ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా బాగా వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనైతే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి, అందుకనే వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. బయట సైడ్ మార్కెట్లో అయితే ఇంకా పల్చగా చేస్తారు కర్రీ అనేది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిక్కగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇందులో నేను ధనియా పౌడర్, జీరా పౌడర్ అలాగే గరం మసాలా యాడ్ చేశాను. ఎక్కువ మసాలా లాగా ఉండకూడదు, అందుకనే కొంచెం కొంచెమే యాడ్ చేశాను. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని మనం యాడ్ చేసేసుకోవడమే. ఆలు చనా కర్రీ అయితే అయిపోయింది. అయితే దీంతో కాంబినేషన్ ఇక్కడ ఏం తింటారో చూపిస్తాను ఇప్పుడైతే. అటు సైడ్ అయితే ఎక్కువ పూరి కర్రీ ఇలా చేస్తారు, ఇటు సైడ్ అయితే మాత్రం గుల్గులాతోని ఈ కర్రీ అనేది తింటారు. గుల్గులా అంటే ఏంటి అనుకుంటున్నారా? ప్రాసెస్ అయితే చూసియండి. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండిని 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ అలాగే షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ కాకుండా ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సోంపును కూడా యాడ్ చేసుకోండి. ఈ సోంపు వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే ఈ పిండిని మాత్రం మనం కొంచెం వేడి నీళ్ళతోని కలుపుకోవాలి. అంటే చేయి పెడితే కొంచెం కాలినలాగా ఉండాలి వాటర్ అనేది. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గులుగుల అనేది స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మనం వేస్తే ముద్ద అనేది ఈ విధంగా పడాలి. నెక్స్ట్ అయితే మనం కడాయి పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే వేసేసుకోవాలి. రౌండ్ రౌండ్గా ఉంటాయి కాబట్టి దీన్ని గుల్గులా అంటారు ఇటు సైడ్. మనకి బ్యాటర్ అనేది స్మూత్గా ఉండడం వల్ల వెయ్యగానే చూస్తున్నారు కదా పైకి ఎలాగొస్తుందో పొంగిల్లాగా, ఈ విధంగా అయితే రావాలి. టేస్ట్ అనేది మాత్రం బాగుంటుంది, కొంచెం స్వీట్గా. అందులోనే మనం సోంపు యాడ్ చేసాం కదా, దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. అంటే ఇలాంటి కాంబినేషన్స్ మనం ట్రై చేసినలాగైతే కొత్త కొత్త టేస్ట్లు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని మనకి ప్రాసెస్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా రెసిపీ ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ అనేది. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాగ ఆలు చనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ గులుగులా కూడా ట్రై చేయండి. దాని కాంబినేషన్ మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎలాగుంటుందో. చూసారు కదా ఇటు సైడ్ బెస్ట్ కాంబినేషన్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి.